నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో జాతీయ రహదారులు ఆర్ఎండ్బి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్, నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పనే కూటమి లక్ష్యం. మంత్రి సవిత. జనాభా లెక్కల సేకరణ 2027పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి. సిఎస్. హాకర్స్ తోపుడు బండ్ల మీద వ్యాపారం చేస్తున్న కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్. 1 లీటర్ పాలు కూడా సేకరించని కంపెనీ 60 లక్షల లీటర్ల నెయ్యి టీడీడీకి ఎలా సరఫరా చేసిందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. స్వామివారికి నెయ్యి సరఫరా చేయాలంటే రోజుకు 4 లక్షల లీటర్ల పాలు అవసరమని, కానీ పాలు లేని కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి హవాలా మార్గంలో కోట్లాది రూపాయలు అకౌంట్లలోకి వచ్చాయని ఆరోపించారు. చైర్మన్ పిఏ అకౌంట్లోకి వచ్చిన నిధులపై స్పష్టత ఇవ్వకుండా ఏం జరగలేదు అనడం సరికాదన్నారు. 2019-24 మధ్య నిబంధనలు సడలించి భారీ అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కల్తీ చేసి ఈరోజు కల్తీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఒక అపవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిదీ కల్తీనే. శ్రీవారి ప్రసాదం కూడా కల్తీ చేసి ఈరోజు నివేదికలు బయటకు వస్తే కల్తీ జరగలేదని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. జగనే ఒక కల్తీ, జగన్ ప్రభుత్వం ఒక కల్తీ. పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆ రోజున ప్రభుత్వం వచ్చిన వెంటనే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలు సడలించారు. నెయ్యి కొనుగోలు విషయంలో నిబంధనలు సడలించారు. ఎందుకు సడలించారు అంటే దేవుడి మీద భక్తి లేదా? హాకర్స్ తోపుడు బండ్ల మీద వ్యాపారం చేస్తున్న కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, పోలీస్, మున్సిపల్ అధికారుల వేధింపులు ఆపాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని 11 కేంద్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని చెప్పారు. ఈ సమ్మెలో చిరు వ్యాపారాలు చేసుకునే హాకర్లందరూ వ్యాపారం బంద్ చేసి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, సమ్మె రోజు జరిగే ప్రదర్శన సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ హాకర్స్ తోపుడు బండ్లు యూనియన్ ఆధ్వర్యంలో బీసెంట్ రోడ్ మహంతి మార్కెట్ దగ్గర సమ్మె పోస్టర్ విడుదల కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దోనేపూడి కాశీనాథ్ పాల్గొని పోస్టర్ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రంలోని 3వ అధికారులకు వచ్చిన బీజేపీ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం కూడా ఆ రోజు శంఖారావాన్ని పూరించి పని దినాలు, పని గంటలు, వాళ్ళ హక్కుని కోసం ఒకప్పుడు శతాబ్దాల క్రితం జరిగినటువంటి పోరాటాన్ని గుర్తు చేసుకొని ఆ స్ఫూర్తితో రేపు ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమాయత్తం అవుతూ ఉంది. అన్ని పార్శ్వాల్లో, అన్ని కోణాల్లో చేయాల్సినటువంటి కార్యక్రమాలని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు హాకర్స్ ఆధ్వర్యంలో పోస్టర్స్ కార్యక్రమాన్ని విడుదల చేయటం జరుగుతూ ఉంది. హాకర్సే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల, ప్రభుత్వ రంగం, అసంఘటిత రంగం, సంఘటిత రంగం, అన్ని వర్గాలకి సంబంధించినటువంటి సమస్యల మీద జరుగుతూ ఉన్నటువంటి దేశవ్యాప్త సమ్మె ఇది. ఈ సమ్మెలో చిరు వ్యాపారులు కూడా వాళ్ళ దుకాణాలు బంద్ చేసి ఆ రోజు దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో పాల్గొనాలని చెప్పనేటువంటిది మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా,
చట్టాలకు వ్యతిరేకంగా సంఘాలు పెట్టుకునేటువంటి హక్కుని నిరాకరిస్తూ కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాస్తూ చేస్తూ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నటువంటి సమ్మె ఇది. రాష్ట్రం ఎక్కడా లేనటువంటి పద్ధతుల్లో 10 గంటలకి సంబంధించినటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు ఉత్సాహం కొద్దీ అత్యుత్సాహంతో చేసినటువంటి ఏదైతే 10 గంటల పెంపు ఉందో దానికి వ్యతిరేకంగా జరగబోతూ ఉన్నటువంటి దేశవ్యాప్త సమ్మె ఇది. ఈ సమ్మెలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అనుసరించి 2 దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉన్నది. అది హాకర్స్కి సంబంధించి చిరు వ్యాపారులకి సంబంధించి ఉన్నటువంటి తీర్పు అది. ఆ తీర్పు ప్రకారం చూస్తే నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ అర్బనైజేషన్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అర్బన్ ప్రాంతాల్లో కోడలి ప్రదేశాలు వినియోగదారులు వినియోగించుకునేటువంటి హక్కుని తప్పనిసరిగా కల్పించాలి అని చెప్పనేటువంటి దాంతోపాటు ఆ కోడలి ప్రదేశాల్లో చిరు వ్యాపారులకి హక్కుని కల్పించాలి, బళ్ళు పెట్టుకుని చిరు వ్యాపారాలు చేసుకునే రైట్ని ఇవ్వాలి అని చెప్పనేటువంటి సుప్రీంకోర్టు తీర్పు. అంతేకాదు ఆ ప్రాంతంలో వాళ్ళకి తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం, ఇలాంటి సౌకర్యాలను కూడా మౌలికమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి అని చెప్పనేటువంటిది ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. వీటిని కాదని చెప్పి గుర్తింపు కార్డులు కూడా ఇవ్వకుండా, ఐడెంటిఫికేషన్ కార్డులు ఇవ్వకుండా వీళ్ళని తోచిరాజని ఎప్పుడు వీళ్ళని అవకాశం వస్తే తీసేద్దామని చెప్పనేటువంటి పేరుతో తొలగించేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నటువంటి మీ మీద సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద రేపు సిఐటిగా మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయబోతా ఉన్నాం. అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు వాటిని గమనంలో ఉంచుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకని నగరంలో ఉన్నటువంటి హాకర్సు 10,000 నుంచి 12,000 మంది వరకు కూడా ఉన్నారు. చిరు వ్యాపారులు కానీ హాకర్స్ కానీ తట్ట బుట్ట వ్యాపారాలు చేసుకునే జీవనోపాధి కోసం బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళకి ముద్రా లోన్లు ఇప్పిస్తానని చెప్పావు, వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పావు. 15 లక్షల రూపాయలు మీ అకౌంట్ చూసుకోండి, మీ అకౌంట్లో పడతాయని చెప్పావు. ఎక్కడన్నా పడ్డాయంటాయా మోడీ? ఎందుకే నీ భ్రమలు అబద్ధాలు కొలిపి మాయ చేస్తూ ఉన్నావు కార్మిక వర్గాన్ని అని చెప్పనేటువంటిది మేము చెప్పదలిచాం. అందుకని తప్పనిసరిగా ముద్రా లోన్లు ఇవ్వాలి, ఆకర్షకి సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, స్వయం ఉపాధి పథకం కింద, స్వయం ఉపాధి స్కీమ్ కింద వీళ్ళని ఆకర్ష రంగాన్ని కూడా చూసి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ప్రోత్సహించేటువంటి దానికి నువ్వు చట్టం చేయి. నీ దగ్గర దమ్ముంటే, ధైర్యం ఉంటే ఆ చట్టాన్ని అమలు జరుపు, అప్పుడు ఆకర్షకు మేలు జరుగుతుందని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలిచాం. కాబట్టి ఈ స్కీముల్ని అమలు జరిపేదానికి ఈ సంక్షేమ పథకాలను కూడా, ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలను కూడా అమలు జరపాలి అని చెప్పనేటువంటి డిమాండ్తో జరుగుతూ ఉన్నటువంటి సమ్మె ఇది. ఈ సమ్మెలో కార్మిక వర్గం అంతా కూడా పాల్గొంటూ ఉంది. నగరంలో ఉన్నటువంటి లక్షల సంఖ్యలో ఉన్నటువంటి కార్మికులు ఫిబ్రవరి 12వ తేదీ వీధుల్లోకి వచ్చి సమ్మె చేయబోతూ ఉన్నారు. అందులో భాగంగా చిరు వ్యాపారులు కూడా సమ్మెలోకి రాబోతూ ఉన్నారు. దీన్ని గమనంలో ఉంచుకొని ఈ సమ్మెను జయప్రదం చేసే దాంట్లో మొత్తం కార్మిక వర్గం అంతా కూడా పాల్గొవాలని, మోడీ చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాలని చెప్పనని తమ హక్కుల్ని, మీ హక్కుల్ని సాధించుకునేటువంటి దానికి ఐక్యం కావాలని చెప్పనని ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం చేపట్టిన 1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు 2029 నాటికి పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల సంస్థ, కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో గురువారం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారుల నెట్వర్క్ విస్తరణ, రాష్ట్ర రహదారులు, రోడ్డు డెన్సిటీ ప్రస్తుతం ఏపీలో చేపట్టిన ఎన్హెచ్ ప్రాజెక్టుల పురోగతి, కొత్త రహదారుల నిర్మాణం తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. సరుకు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, ఓడరేవులను ఈ జాతీయ రహదారులతో అనుసంధానించాలని సూచనలు జారీ చేశారు.
సన్నలకు ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలక హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లను ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అమలులో భాగంగా ఏడాదికి 85 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం పడనున్నట్లు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆనాడు అన్న ఎన్టీఆర్, నేడు సీఎం చంద్రబాబు నాయుడు నేతన్నలకు అండగా ఉంటానన్నారు. 2014-19 టీడీపీ పాలన నేతన్నలకు స్వర్ణయుగం అన్నారు. గత ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాటకు కట్టుబడుతూ కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చుతోందన్నారు. దీనిలో భాగంగా నేతన్నలకు ఇచ్చిన కీలక హామీ ఉచిత విద్యుత్ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అదేవిధంగా స్పెషల్ సిఎస్ గారికి, అదేవిధంగా ఏదైతే మేము ఎన్నికల సమయంలో మరి చేనేతలకు అండగా ఉండాలి, చేనేతల్ని అన్ని విధాలుగా ప్రోత్సహించాలి, గతంలో ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు చేనేతలకు పెద్దపీట వేశారు, 14-19లో కూడా చేనేతలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఎన్నికల సమయంలో మరి ముఖ్యమంత్రి గారు, యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ, మరి నేతన్నలకు నిజంగానే ఒక గుడ్ న్యూస్ అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఎన్నికల సమయంలో మేము చెప్పాం, మరి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్స్కి 500. రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణ 2027 పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. రానున్న 2027 జనాభా లెక్కల సేకరణ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు, డిస్పెన్సరీలు, ఐఎంఎస్ ఆసుపత్రుల నిర్మాణానికి భూమి కేటాయింపు, పాజిటివ్ పబ్లిక్ పర్ఫార్మెన్స్ అంశాలపై జిల్లా గురువారం ఏపీ సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా 2027 ఖజానా లెక్కల సేకరణ సన్నాహక ఏర్పాట్లపై మాట్లాడుతూ, జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ సక్రమంగా సజావుగా నిర్వహించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర సెషన్స్ డైరెక్టర్ తగిన మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందని, వాటిని తూచా తప్పకుండా పాటించి రానున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. జనాభా లెక్కల సేకరణ 2027 పై ప్రజల అవగాహనకు ప్రత్యేక ఐఈసీ మెటీరియల్ ను ప్రచురించి అన్ని జిల్లాలకు పంపాలని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె నివాస్ ను సిఏసి విజయానంద్ ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్టీజీఎస్ సిఈఓ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు. అలాగే వర్చువల్ గా రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, ఐఎన్పిఆర్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. వైసీపీలో కార్పొరేటర్లుగా గెలిచి పార్టీ మారిన వారికి మాజీ మంత్రి వెల్లంపల్లిని విమర్శించే అర్హత లేదని వైసీపీ కార్పొరేటర్లు హెచ్చరించారు. వెల్లంపల్లి మేయర్లపై అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు. ఎస్టిమేషన్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే వాటర్ ట్యాంక్ మరమ్మతు పనులు వాయిదా పడినట్లు వెల్లడించారు. వైసీపీ కార్పొరేటర్లు ఆధ్వర్యంలో భవానీపురంలో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో 41వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రడ్ల ఆంజనేయరెడ్డి, 42వ డివిజన్ కార్పొరేటర్ పగిడిపాటి చైతన్య రెడ్డి, 55వ డివిజన్ కార్పొరేటర్ సీరంశెట్టి పూర్ణచంద్రరావు, 43వ డివిజన్ కార్పొరేటర్ భూపతి కోటిరెడ్డి, 41వ డివిజన్ కార్పొరేటర్ ఇర్ఫాన్లు పాల్గొని మాట్లాడుతూ, వైసీపీలో గెలిచి పార్టీ మారి వెన్నుపోటుదారులుగా మారిన కార్పొరేటర్లకు మాజీ మంత్రి వెల్లంపల్లిని, మేయర్ రాయన భాగ్యలక్ష్మిని విమర్శించే స్థాయి అర్హత లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పరచుకోవడానికి ముఖ్య కారణము, కూటమి నాయకులు నిన్న లేనిపోని తెలిసి తెలియని మాటలు మాట్లాడారు. వాళ్ళు ఎవరో కాదు, మా దగ్గర నుంచే మా మిత్రులే. ఇటు నుంచి ఏదో సాధించాలని అటు పక్క వెళ్ళారు. అటు కూడా ఏమీ సాధించలేక, ఏం మాట్లాడాలో తెలియక, నిజాల్ని తెలుసుకోలేక వాళ్ళకి నోటికి ఏది వస్తే అది మాట్లాడినట్టుగా అనిపించింది మాకు. ఏదైనా మనం వాళ్ళకి అంటున్నాం,
ఇటు నుంచి వెళ్ళి అటు ఉన్నటువంటి ఆ కూటమి నాయకులకి మేము ఒక మాట అంటున్నాం, అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలి, నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. గతంలో మీరు మా పార్టీలో ఉండగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎన్ని ప్రెస్ మీట్లు మేము నెంబర్ 1గా డెవలప్ చేశామని చెప్పి గొప్పలుగా చెప్పుకున్నటువంటి మీరు మరి ఈ 18 నెలల కాలంలో అటు వెళ్ళి సాధించినటువంటి విషయాలు ఏంటో తెలుసుకొని మీరు మాట్లాడితే మేము చాలా ఆనందపడేవాళ్ళం. మీరు ఇటు నుంచి అటు వెళ్ళి ఏదో గొప్పగా సాధించారని చెప్పేసి మేము కూడా తెలుసుకునేవాళ్ళం. ఆ విషయాలు మానేసి వాళ్ళు లేనిపోయిన విషయాలు, అలాగే మమ్మల్ని స్టాండింగ్ కమిటీ వాళ్ళని, మేయర్ గారిని, ఇటు మా మాజీ మినిస్టర్ వర్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని విమర్శించడం, ఏమీ చేతగాక లేనిపోయిన విమర్శలకి వాళ్ళు తావిస్తున్నారు తప్ప వాళ్ళు చెప్పిన వాటిల్లో ఎటువంటి నిజాలు లేవు. వాళ్ళు ఏదో అడుగుతున్నారు. మేము గతంలో వాటర్ ట్యాంక్ గురించి కానీ లేకపోతే ఆ రోడ్డు గురించి కానీ ఏదో అడిగి. అందరికీ నమస్కారం. నిన్న మా సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఏదో అభివృద్ధి అని చెప్పేసి మరి కూటమిలోకి వెళ్ళినటువంటి మా మిత్రులు కార్పొరేటర్లు కొంతమంది చాలా చక్కగా మాట్లాడారు. నిజంగా మా కార్పొరేటర్ రత్నకుమారి గారు కావచ్చు, అదేవిధంగా బుల్లా విజయ్ గారు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మైలవరం దుర్గారావు గారు కావచ్చు, అక్కడ ఏమీ పనులు కావట్లేదని చాలా చక్కగా ఒప్పుకున్నారు. మా బాధ కూడా అదే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 19 నెలల కాలంలో కార్పొరేషన్లో అనేక రకాలుగా శాంక్షన్ చేసిన పనులు కూడా ఇప్పటికీ కూడా ప్రారంభం కావట్లేదనేదే మా బాధ. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే మీరే, ఎంపీ మీరే, ముఖ్యమంత్రి మీరే, అంతా నాయకులు ప్రతి ఒక్కరు కూడా అన్నీ మీదే ఉండి మరి వాళ్ళతో పనులు చేయించుకోవాలనేటువంటి ఆలోచనతో వీళ్ళు వెళ్ళారు పాపం ప్రజల కోసమని చెప్పేసి. కానీ పూర్తిగా అక్కడ పోయేసరికి విరుద్ధంగా ఉంది. అక్కడ ఎవ్వరు కూడా వీళ్ళ మాటను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, అక్కడ పనులు అవ్వట్లేదు. చాలా చక్కగా నిజంగా నిన్న మా చెప్పినటువంటి మన కార్పొరేటర్లు మాకు అక్కడ ఏమీ పనులు కావట్లేదు, ఎక్కడా అభివృద్ధి జరగట్లేదని చెప్పి చాలా చక్కగా చెప్పారు. మా బాధ కూడా అదే. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈ 19 నెలల్లో ఎక్కడా ఎటువంటి అభివృద్ధి పనులు జరగటం లేదనేదే మా బాధ. ప్రజల యొక్క ఆకాంక్షలు ప్రజల కోసం ఎక్కడా కూడా పనిచేయట్లా. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థల్లో వచ్చినటువంటి ట్యాక్సులు కానీ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఈరోజు అమరావతి అనేటువంటి పెద్ద. అందరికీ నమస్కారం. మరి మాతో పాటు నడిచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అండదండలతోటి సహాయ సహకారాలతోటి వైఎస్ఆర్సీపీలో కార్పొరేటర్లుగా గెలిచి మరి అధికారం పోయిన వెంటనే మాకు ప్రజా శ్రేయస్సే ముఖ్యం, ప్రజల సంక్షేమమే ముఖ్యం అని చెప్పేసి ప్రజల కోసమే మేము పార్టీ మారుతున్నాము అని చెప్పి కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అటు టీడీపీలో కానివ్వండి, జనసేనలో కానివ్వండి, బీజేపీలో కానివ్వండి, కూటమి ప్రభుత్వంలోకి మారడం జరిగింది. మీరు పార్టీ మారడాన్ని మేము ఏ రోజు కూడా విమర్శించలేదు. ఎందుకనంటే కార్పొరేటర్లుగా మేమైనా మీరైనా కేవలం ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే పనిచేస్తామని చెప్పేసి ముందుకొచ్చాం. కాబట్టి నిజంగా ప్రజా శ్రేయస్సు కోసం మారిన వారైతే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కార్పొరేటర్లుగా ఉన్నప్పుడు మీ యొక్క డివిజన్లు ఎంత అభివృద్ధి చెందాయి, ఒక్కొక్క డివిజన్లో ఎన్ని కోట్ల అభివృద్ధి చెందింది, మరి ఆ అభివృద్ధి వెనక వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అనే ఒక శక్తి ఉంది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలుసు. మరి ఏ రోజు మనం నెలకొక శంకుస్థాపన, నెలకొక ఓపెనింగ్ పెట్టుకొని చాలా చక్కగా ఆ 5 ఏళ్ల పాటు అంటే మనం ఉన్నటువంటి 3 ఏళ్ల పాటు చాలా చక్కగా రూల్ చేయడం జరిగింది. మరి ఈరోజు మీరు పార్టీ మారిన వెంటనే మరి గత 18 నెలలుగా ఏమాత్రం డెవలప్మెంట్ మీ వార్డులలో జరిగింది, మరి మీ ఎమ్మెల్యే గారు అయినటువంటి సుజనా చౌదరి గారిని ఇవాళకి కూడా మేము ఎవ్వరం కూడా చూడలా. మరి ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేసి ఒక శంకుస్థాపన పెట్టి ఎమ్మెల్యే గారు వస్తారని చెప్పి అన్ని ఏర్పాటు ఏదైతే మా సోదరులైనటువంటి మా వైసీపీలో గెలిచి అభివృద్ధి కోసం వారి కూటమి ప్రభుత్వంలో చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎవరైనా సరే మేము కార్పొరేటర్ గెలిచింది అభివృద్ధి కోసమే, ప్రజల సంక్షేమం కోసమే. కానీ ఈరోజు వాళ్ళు మా మాజీ శాసనసభ్యుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అలాగే మా మేయర్ గారిని విమర్శిస్తున్నారు. మీ విమర్శించే ముందు మీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి.
ఈరోజు ఈ 19 నెలల్లో వారు ఎంత అభివృద్ధి చేశారనేది మీరు చూడండి. కనీసం వాళ్ళ శంకుస్థాపన కూడా హాజరు కాలేని పరిస్థితుల్లో ఉన్నారు మాకు ఎమ్మెల్యే గారు. ప్రజలు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఎవరు అని ప్రశ్నించే స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళని మీ ఎమ్మెల్యే గారిని కనీసం ఒక్కసారైనా గడప గడప తీసుకెళ్ళండి. ప్రజల సమస్య చెప్తారు, వింటారు. ఈరోజు చూస్తుంటే డివిజన్లో వెళ్తుంటే ఒక్క సమస్య కూడా ముందుకు వెళ్ళట్లేదు. పారిశుద్ధ్యం కానివ్వండి, మంచినీటి సమస్యలు కానివ్వండి, రోడ్డు సమస్యలు కానీ చాలా వెనుకబడినాయి. మేము ఆఫీసుల చుట్టూ తిరిగి అన్ని శాంక్షన్ చేయించుకొని ఈరోజు టెండర్లు పోసి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ముందుకు వచ్చి శంకుస్థాపన దగ్గరకు వచ్చేప్పుడు శంకుస్థాపన జరగదు. ఆ టెండరు ముందు ఆ రోడ్డు వేయరు. ఏవైనా ఆ టెండరు కాంట్రాక్టర్ గారిని అడిగితే మా దగ్గర నిధులు లేవండి, నిధులు ఎవరు బిల్లులు ఇచ్చే పరిస్థితుల్లో లేదు, కాబట్టి మేము ఇప్పుడు చేయలేము, మీరు ఏదైనా ఉంటే పైన కమిషనర్ గారికి చెప్పుకోండి అంటారు. కమిషనర్ గారు ఏమో వారు దొరకట్లేదు, వారు సెలవులో ఇల్లు ఉంటారు. మేము ఎవరు చెప్పుకోవాలనేది అర్థం కావట్లేదు. స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉండట్లేదు. ఏం చేయాలో అర్థం ఆ పరిస్థితుల్లో ఇప్పుడు 19 నెలల నుంచి అలా జరుగుతుంటే దాన్ని వదిలేసి ఏదో ఒక వాటర్ ట్యాంక్ అనేది స్థానిక టెక్నికల్ సమస్యల వల్ల అది ఆగిపోతే దాన్ని పట్టుకొని మేమే కావాలని చెప్పి విమర్శించడం అది తగదు. మీరు కనీసం మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి. అది మీ ఎమ్మెల్యే మీరు, ఎంపీ మీరు, మా ముఖ్యమంత్రి మీ ప్రభుత్వం. అయినా మీ ప్రభుత్వాన్ని మీరు పని చేయించుకోలేక ప్రతిపక్షం మీద ఈ విధంగా నిందలేయటం ఇది మంచిది కాదని చెప్పి మీరు కోరుకుంటున్నాను. కేవలం మీరు అభివృద్ధి కోసం ముందు మీ ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తే చాలా సంతోషం అని చెప్పి నేను మీర మిత్రులతో కోరుకుంటున్నాను. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సచివాలయంలో ట్రాన్స్కో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ విజయానంద్, ట్రాన్స్కో జేఎండీ సూర్య సాయి, ప్రవీణ్ చంద్ హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్కో ప్రాజెక్టుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం మొత్తం మీద సుమారు 6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని అధికారులు వివరించారు. ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా పూర్తి చేసి వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలన్నారు. మంత్రి గొట్టిపాటి నిర్ణీత కాల పరిమితిలోనే కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. రోజు మారుతున్న మెటీరియల్ ధరలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పలు ట్రాన్స్కో ప్రాజెక్టులు ఇప్పటికే పలు జిల్లాల్లో పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలోపు మరో 6 ట్రాన్స్కో సబ్ స్టేషన్లను పూర్తి చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి దేవాదాయ శాఖ కమిషనర్ను కలిసి రాష్ట్రంలోని దేవాలయాల్లో జరుగుతున్న అపచారాలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 18 నెలల పాలనలో దేవాలయాలకు భద్రత కరువైందని, అన్నవరం ప్రసాదంలో ఎలుకలు రావటం, సింహాచలంలో భక్తుల మృతి వంటి ఘటనలపై కనీస చర్యలు లేవని విమర్శించారు. తిరుమల లడ్డు నెయ్యి విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేశారని, జంతువుల కొవ్వు కలపలేదని సీబీఐ తేల్చినప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత 20 మాసాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, ధర్మానికి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కానీ దాదాపుగా 25 అంశాలతో కూడుకుని ఎండోమెంట్స్ కమిషనర్ గారికి 20 మాసాలలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అపచారాలు, ఆలయాల్లో జరుగుతున్నటువంటి ఘోరాలు, అపచారాలు, చోరీలు, పురోహితుల మీద, అర్చకుల మీద జరుగుతున్నటువంటి దాష్టీకాలు, గోశాలల్లో మరణిస్తున్నటువంటి గోశాలల గురించి, ఆలయాల్లో జరుగుతున్నటువంటి ఆచార వ్యవహారాల్లో లోపాల గురించి మొత్తం అంతా కూడా సమగ్రంగా కమిషన్ గారికి ఇచ్చి ఈ ప్రభుత్వము హిందూ ధర్మానికి చేస్తున్నటువంటి అన్యాయము, అపచారాన్ని మేము ఈరోజు అందరం కూడా వెళ్ళి చెప్పాం. ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం మార్చుకుంటారు? చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కొలిచేటటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది అని చెప్పని అన్యాయంగా, అక్రమంగా దాన్ని
ప్రజలకి తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పని లీడర్ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అపవాదు వేయాలి అని చెప్పని ఒక కుట్ర కోణాన్ని ఈరోజు మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. సిబిఐ ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఛార్జ్షీట్ ఏం చెప్పింది? జంతు కొవ్వు ఎక్కడా కూడా ఈ లడ్డూలో కలవలేదు అని. దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు కంగారు పడిపోయి మనం చేసినటువంటి తప్పుని. అదేవిధంగా మొన్న కాశీబొగ్గలో వెంకటేశ్వర ఆలయంలో చనిపోవడం, భక్తులు చనిపోయారు, మళ్ళీ అక్కడ దొంగతనం జరిగింది. ఎవరి మీదైనా చర్యలు తీసుకున్నారా? వాస్తవంగా చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక హిందూ దేవాలయాలకు కానీ హిందువుల భక్తులకు కానీ ఎక్కడా కూడా భద్రత అనేది లేదు. అన్ని ఫెయిల్యూర్లే పూర్తిగా కూడా. కూటమి ప్రభుత్వం అన్ని విధాలు కూడా వైఫల్యం చెందిందని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే ఈ 19 నెలల పరిపాలన మీరు చూసుకుంటే కనుక ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైనా కానీ ముక్కోటి ఏకాదశి రోజు నాడు భక్తులు చనిపోవడం మీరు విన్నారా చరిత్రలో ఎప్పుడైనా కానీ? వీళ్ళు చేసిన పాపాలు, వీళ్ళు చేసిన అకృత్యాలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఒకసారి మనం ఈ ప్రసాదాల గురించి కనుక మనం ఏదో లడ్డు గురించి కనుక్కుంటే కనుక జూన్ 14వ తారీఖు నాడు శ్యామలరావు గారు ఈవోగా బాధ్యతలు తీసుకున్నాక జూన్ 21వ తారీఖు నాడు స్వయంగా వారే శ్యామలరావు గారు మా నెయ్యి కానీ ప్రతి ఒక్క వస్తువు క్వాలిటీ బాగుంది అని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు స్వయంగా ట్వీట్ చేసుకుంది నెయ్యిని స్మెల్ చూసి. ఇది జూన్ 21వ తారీఖు నాడు ఆయన పూర్తిగా కూడా నెయ్యి అంతా కూడా చాలా స్వచ్ఛంగా ఉంది, మా వస్తువులన్నీ కూడా చాలా అన్ని విధాలు కూడా మేము ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పని స్వయంగా శ్యామలరావు గారు చెప్పింది. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఆ తర్వాత శ్రీవారి తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందన్న విషయం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ దర్యాప్తు సంస్థ స్పష్టంగా తేల్చెప్పిందని, ఇది జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. ధార్మికతపై దాడి చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు కూడా బుద్ధి చెప్పారని తెలిపారు. గురువారం ఉదయం గురునానక్ నగర్లోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మీడియా వారితో మాట్లాడుతూ, ఇది కేవలం ఒక నాణ్యత లోపం కాదని, ఇది హిందూ మతంపై జరిగిన నీచమైన దాడి అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుమల లడ్డు ప్రసాదంలో సరైన నెయ్యి వాసన కూడా రావడం లేదని భక్తులు అప్పుడే ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని మరి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పిన సందర్భంగా ఈ రోజున మేము ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరాన్ని మరి గుర్తించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ రోజున దేవాలయాల శుద్ధీకరణ చేయటమే కాకుండా మరి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించటం. మరి గతంలోనే మనం 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఆ రోజునే తెలుగుదేశం పార్టీ గుర్తించడం జరిగింది. లడ్డు తిరుపతి లడ్డూలో మరి చాలా నాణ్యతా లోపాలు ఉన్నాయి, సరైన నేతి వాసన అనేది రావటం లేదని భక్తులు గొడవ చేస్తూ ఉన్నారని మనం అనుమానం వ్యక్తం చేయటం జరిగింది. కానీ ఆ రోజున ఈ వైసీపీ ఏ ఒక్కరు కూడా ఒప్పుకోని పరిస్థితి. ఈ రోజున మాత్రం సుప్రీంకోర్టు తేల్చి చెప్పినది ఏంటంటే అది అసలు నెయ్యే కాదు, పాల నుంచి తీసిన వాళ్ళు 1 లీటర్ పాలు అనేది లేకుండా కేవలం జంతు కొవ్వులతో మరి పామాయిల్ లాంటివి వాడి ఆ నేతిని తయారు చేశారని చెప్పి
సిట్ దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పిన దరిమిల ఇది ఎంత ఘోరమైన పాపం అంటే వీళ్ళకి ఒక ధార్మికత అనేదే లేదు. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక సామాన్యుడు, మరి పొరపాటున రాష్ట్ర ప్రజలందరూ ఆ రోజున ఒక ముఖ్యమంత్రిగా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్రంలో జాతీయ రహదారులు ఆర్ఎండ్బి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్, నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పనే కూటమి లక్ష్యం, మంత్రి సవిత. జనాభా లెక్కల సేకరణ 2027పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి, సిఎస్. హాకర్స్ తోపుడు బండ్ల మీద వ్యాపారం చేస్తున్న కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్. ఇదరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.